Hello, good morning, friends. This is Maheshwara from Vijayanagaram. Welcome back to BH Studies. మనం నిన్న 2018 10/6/2018 ఏపీ టెట్ పేపర్ 1లో పేపర్ 1లో క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. రిమైనింగ్ క్వశ్చన్స్ టుడే వి విల్ కంప్లీట్ ఇట్. చూద్దాం. 11th క్వశ్చన్ చూడండి. 3, 4 మరియు 9 యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తము. సామాన్య గుణిజాలు అంటే ఎల్సిఎం, అది సింపుల్. ఈ 3, 4, 9 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్స్. 3 గుణిజాలు దాని మొత్తం ఎంత అన్నాడు. అంటే 3, 4, 9కి ముందు ఎల్సిఎం కట్టాలి మనం. 3, 4, 9 ఈ 3 ఎల్సిఎం ఎంత? 3, 4, 9 ఎల్సిఎం 36 తెలిసిపోతుంది. అంటే 9 యొక్క మల్టిపుల్లే. ఇందులో మూడిట్లో పెద్ద నెంబర్ ఏదో చూసుకుని దాని యొక్క పెద్ద నెంబర్ చూసుకుంటే ఆ పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్ ఫస్ట్ కొంచెం దేంతో ఈ రెండింటితో డివిజిబుల్ అవ్వాలి. అయితే ఎల్సిఎం అది. ఇప్పుడు 9 9 9 9 18 18 నాట్ డివిజిబుల్ బై 4 9 27 కూడా అవదు. 9 4 36 36 4తో అవుతుంది, 3తో అవుతుంది కాబట్టి 36 ఎల్సిఎం. అయితే ఏంటి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? మొదటి 3 గుణిజాల మొత్తము 3 అంటే ఆ 36 యొక్క 3 గుణిజాలు రాసి అట్లా యాడ్ చేయాలి. 36 నెక్స్ట్ ఇంకో 36 యాడ్ చేయండి 72, నెక్స్ట్ 36 72 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 108. 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 8 + 2 10 16 1 క్యారీ 8 8 + 3 8 + 3 11 1 1 + 1 2 260. ఇది ఆన్సర్ 260. నెక్స్ట్ క్వశ్చన్. 12,000 రూపాయలు సంవత్సరానికి 10% వడ్డీ చెప్పిన నెలకు అయ్యే వడ్డీ ఎంత? నెలకు అడిగారు వడ్డీ. మీకు వడ్డీ తెలుసు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఫార్ములా అంటే PTR/100. PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, అది వడ్డీ ఫార్ములా. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 12,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ వాటి నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ R ఇంటూ ఇక్కడ టైం ఎంత? టైం హౌ మచ్ ఇయర్? 1 నెలకి అన్నారు. ఆ నెల ఉంది ఎప్పుడు కూడా కన్వర్ట్ ఇంటూ ఇయర్స్ లో మార్చుకుని, ఎందుకంటే ఇక్కడ ఇయర్స్ లో కూడా ఇచ్చారు అందుకని. సో 1/12 ఇయర్ ఇంటూ ఎంత పర్సెంటేజ్? R 10 బై 100. 200 క్యాన్సిల్. 12 1 0 12 10 0 10 into 10 అంత 100. ఎక్కడ ఉంది 100? దిస్ ఇస్ ఆన్సర్. ఇంట్రెస్ట్ ఒక నెలకి ఎంత? 100 రూపాయలు అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. 3/13 హోల్ పవర్ -2 3/13 హోల్ పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు 3/13 2x + 1 హోల్ పవర్ 2x + 1 అయిన x విలువ ఎంత? ఒక్కసారి ఇక్కడ చూసుకోవాలి. బేసిస్ ఎట్లా ఉన్నాయి? బేసిస్ 3/13 3 కూడా ఇట్లా బేస్ అంటే దీన్ని పవర్ ఎక్స్పోనెంట్. బేస్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. బేసిస్ సమానంగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన ఫార్ములా A పవర్ m ఇంటూ A పవర్ n. A పవర్ m ఇంటూ A పవర్ n ఫార్ములా ఏంటి? A పవర్ m ప్లస్ n. A పవర్ m ప్లస్ n. ఈ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు 2 + 9 ఎంత అవుతుంది? 2 + 9 -11 -2 -9 -11 ఈజ్ ఈక్వల్ టు 2x + 1. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఈ 2x + 1 ఈ 1 ఇటు వస్తే ఏమవుతుంది? -11 1 ఈ -1 ఇటు వస్తే -12 అయిపోతుంది. -11 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ నెంబర్ మైనస్ ఎటువైపు అయినా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కైనా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కైనా మార్చుకోవచ్చు. అలా మార్చినట్లయితే మన సింబల్స్ మారిపోతాయి. ప్లస్ ఉంటే మైనస్ అని, మైనస్ ఉంటే ప్లస్, ఇంటూ ఉంటే డివైడెడ్ బై ఇంటూ. ఈ +1 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన కాడ -1 అవుతుంది. -11 -1 -12 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తారు. 2 1 0 2 6 0 ఎన్ని టైమ్స్ వచ్చింది? -6 టైమ్స్. x ఈక్వల్ అంతా -6. ఫస్ట్ వన్ ఆప్షన్. 9 ఆకారంలో శీర్షం లేనిది. శీర్షం అంటే వెర్టెక్స్. ఇందులో శీర్షం లేనివి ఏంటి? 3 డైమెన్షనల్ ఫిగర్స్. శంకువు అంటే కోనుకి శీర్షం ఉంటుంది కదా. ఇది మన కోనుగా తీసుకున్నా కూడా ఇది మనకి శంకులా ఉంటుంది, శీర్షం ఉంటుంది. ఇది శంకువు. అట్లాగే గోళం అంటే స్పియర్ బాల్ లాంటిది తీసుకుంటే దానికి ఎక్కడైనా ఆ వెర్టెక్స్ ఉంటాయి, కార్నర్స్ ఎక్కడ కాదు. పిరమిడ్ అండ్ పట్టకం అంటే ప్రెజం. ఇందులో
త్రిమితీయ ఆకారాల్లో శీర్షం లేనిది అడిగాడు. శంకువులో మనకి శీర్షం ఉందా లేదా? కార్నర్లో శీర్షం ఉంది కాబట్టి ఇది లేనిది అన్నాడు కాబట్టి ఇది కాదు, తప్పు. ఇది తెలిసిపోతుంది, ఇది కాదు మనకు ఆన్సర్. గోళంలో మనకి ఏమైనా శీర్షాలు ఉంటాయా? లేవు, తెలిసిపోయింది. ఇంకేది ఆన్సర్ ఇది. దిస్ ఇస్ పిరమిడ్. పిరమిడ్ అంటే ఇలా షేప్ వస్తుంది కదా, అది పిరమిడ్ ఉంటే అప్పుడు దగ్గర పైన పెట్టేసి ఉంటాయి, ఇంక బేసిన్ కూడా పెట్టేసి ఉంటాయి. ప్రిజం పట్టకం అంటే ప్రిజం అంటే ట్యూబాయిడ్ కానీ ట్యూబ్ కానీ ఎట్లాంటివన్నీ కూడా ఆ ప్రిజమ్స్ అవుతాయి. సో ఆన్సర్ ఏంటంటే మనకి గోళం. ఒక దీర్ఘ చతురస్రము మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘ చతురం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లు అయితే వృత్త వ్యాసార్థం ఎంత అని అడిగారు. వృత్త వ్యాసార్థము ఇక్కడ మనకి ఇచ్చేటువంటిది దీర్ఘ చతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానము. దీర్ఘ చతురస్ర వైశాల్యము, చతురస్ర వైశాల్యము అండ్ వృత్తం యొక్క వైశాల్యం సమానం అంటే ఈక్వల్. అయితే దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు ఇచ్చారు 14 సెంటీమీటర్లు ఇంటూ 11 సెంటీమీటర్ 11 సెంటీమీటర్లు. అంటే ఇది దీర్ఘ చతురస్రం కొలతలు. దీర్ఘ చతురస్రం ఏముంటాయి? పొడవు వెడల్పు ఉంటాయి. పొడవు ఇంటూ వెడల్పు అంటే 14 ఇంటూ 11 14 ఇంటూ 11 దీర్ఘ చతురస్ర వైశాల్యం చూద్దాం. మరి సర్కిల్ వృత్తం సర్కిల్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr². రెండు వైశాల్యాలు సమానం కదా, సమానం ఇచ్చాడు కాబట్టి మనం ఆ రెండిట్ని ఈక్వల్ చేస్తాం. πr² 14 ఇంటూ 11 పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ r². దీన్ని తీసుకొచ్చినప్పుడు ఇంటూ 7/22 అవుతుంది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది నాకు. 22/7. ఇప్పుడు చూడండి 11 1 11 11 2 2 1 2 7. ఇక్కడ 7 ఇంటూ 7 ఉంది. 7 ఇంటూ 7 r² అంటే r ఇంటూ r అని కూడా రాసుకోవచ్చు సింపుల్ గా. ఇప్పుడు మనకి రేడియస్ కావాలి. r ఎంత అవుతుంది? 7 ఆన్సర్. అడిగింది ఏంటి? వాటి వృత్త వ్యాసార్థం అంటే రేడియస్ అవ్వచ్చు 7. ఓకే, రేడియస్ అంటే 7 ఇలా ఇచ్చడం. నెక్స్ట్ 250 మీటర్ల భుజము గల ఒక చతురస్రాకార పార్కు కంచి మీటర్కి 20 రూపాయలు ఖర్చు. మీటర్కి 20 రూపాయలు వందన అయ్యే ఖర్చు ఎంత అంటే ఒక 250 మీటర్ల భుజం ఒక చతురస్రం అంటే స్క్వేర్. ఆ స్క్వేర్ యొక్క భుజం ఇచ్చారు. సైడ్ S ఎంత ఇచ్చారు? 250 మీటర్స్. దాని చుట్టూ కంచి వేయటకు మీటర్కి 20 రూపాయలు ఖర్చు. చుట్టూ కంచి అంటే ఏంటి? మన పెరిమీటర్ చుట్టూ బౌండరీ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? P = 4 ఇంటూ S. S అంటే ఎంత? 250 అంటే ఎంత అవుతుంది? 4 ఇంటూ 250 1000 మీటర్స్ అవుతుంది. 4 ఇంటూ S అంటే 1000 మీటర్స్. సో ఇప్పుడు మనకి 20 రూపాయల వంతు ఒక మీటర్కి 20 రూపీస్ ఖర్చు అయితే టోటల్ ఎంత అవుతుంది? ఇంటూ 20 ఇంటూ 1000 how much? 20,000. Here is the option 20,000. Here third option. నెక్స్ట్ ఒక కిలోలీటర్కు మిల్లీ లీటర్లు ఎన్ని? కిలోలీటర్ 1 కిలోలీటర్ ఎన్ని మిల్లీ లీటర్లు అని అడిగారు. ఫస్ట్ మీకు సింపుల్ గా ఒక కిలోలీటర్లు ఎన్ని? 1000 లీటర్స్. అవునా? 1000 లీటర్స్. ఒక లీటర్కి మిల్లీ లీటర్లు ఎన్ని? ఒక లీటర్కి మిల్లీ లీటర్ 1 లీటర్ మళ్ళీ 1000 మిల్లీ లీటర్స్ అంటే 1000 ఇంటూ 1000 1 పక్కనే ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 సున్నాలు ఉన్నాయి. 6 సున్నాలు పెట్టండి. అదే ఆన్సర్. 6 సున్నాలు ఎక్కడ ఉన్నాయి చూసుకుని మనకి ఇది ఫస్ట్ 1. జామితీ పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం పేరు. జామితీ పెట్టెలో మన ట్రయాంగిల్ షేప్ లో ఏముంటది? జామెట్రీ కాంపాస్ బాక్స్ అంటాం కదా మనం. అది దాంట్లో జామితీ పెట్టెలో త్రిభుజాకారం ట్రయాంగిల్ షేప్ లో ఏముంటాయి చెప్పండి? కోణమాన్ని అంటే సెమీ సైకిల్ అది కాదు. వృత్తలేఖిని దట్ ఈజ్ కాంపాస్ అంటాం. వృత్తలేఖిని ఇది కాదు, ఇలా గీసింది. విభాగం అంటే డివైడర్, దట్ ఈజ్ ఆల్సో నౌ. ఇంకా మూలమట్టం ఇది మీకు తెలుసు కదా, చిన్నప్పుడు నేర్చుకున్నారు మూలమట్టం. ఓకే,
That is this question. Next question. Okay, next question. See, రెండు సమాంతర రేఖల మధ్య కోణము. సమాంతర రేఖలు మీన్స్ ప్యారల్ లైన్స్. ఇది దిస్ ఇస్ ప్యారల్ లైన్స్ ఎట్లా ఉంటాయి? దిస్ ఇస్ కాల్డ్ ప్యారల్ లైన్స్. ప్యారల్ లైన్స్ మీన్స్ the distance, the perpendicular distance between the same lines. The perpendicular distance between the two lines is same. అంటే రెండు సరళ రేఖల మధ్య దూరము లంబ దూరం సమానంగా ఉండాలి. కానీ యాంగిల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ రెండు కోణం కావాలంటే కంపల్సరీ రెండు రేఖలు ఇంటర్సెక్ట్ అయితేనే కోణం ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండు రేఖలు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా? ఇంటర్సెక్ట్ అవ్వలేదు. కాబట్టి మరి యాంగిల్ ఎంత ఉంటుంది? 0. నథింగ్ ఇస్ దేర్ మీన్స్ 0. దట్స్ ఆల్. అదే రెండు లంబ రేఖల మధ్య దూరం ఎంత అని అడిగితే 90 డిగ్రీలు చెప్పాలి. ఇది లంబ రేఖలు అంటే ద పర్పెండిక్యులర్ యాంగిల్ బిట్వీన్ ద టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ 90 degrees. Very important bit this is. Angle between the two parallel lines 0 degrees. Angle between the two perpendicular lines 90 degrees. Okay? Remember, don't confuse. ఒక చతుర్భుజంలో మూడు కోణాలు వరుసగా 55, 65 అండ్ 105 డిగ్రీలు ఇచ్చాడు. నాలుగవ కోణం ఎంత అని అడిగారు. ఒక చతుర్భుజంలో మొత్తం 4 భుజాలు 4 కోణాలు మొత్తం ఎన్ని డిగ్రీలు? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ హౌ మెనీ డిగ్రీస్? ఎన్ని డిగ్రీస్? 360 డిగ్రీస్. ఇక్కడ ఆల్రెడీ 3 యాంగిల్స్ ఇచ్చారు. థర్డ్ ఫోర్త్ యాంగిల్ ఏంటి అని అడిగారు. ఫోర్త్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మన 360 టోటల్ 360 మైనస్ ఆ 3 యాంగిల్స్ యాడ్ చేసి ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 105 ప్లస్ 65 170 170 ప్లస్ 55 225 225. సరే ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అయితే యాడ్ చేద్దాం. వచ్చి చూడండి 55 ప్లస్ 65 ప్లస్ 105 ఈ 3 యాంగిల్స్ యాడ్ చేసి దాంట్లో తీసేది. 15 1 12 1 2 225. 360 నుంచి 220 తీసింది. 10లో 5 తీస్తే 5. ఇక్కడ 5 ఉంది. 5లో 2 తీస్తే 3. ఇంకెంత ఉంది ఇక్కడ? 1 3లో 2 తీస్తే సో 135 డిగ్రీ. ఎంత ఆప్షన్ ఇది. సబ్ట్రాక్షన్ అంతే. ఫోర్త్ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా అంతే. ఒక్కొక్కసారి మన క్వశ్చన్లు ఎట్లా ఇస్తారు? ఒక రేషియోలు ఇచ్చి వేరియబుల్ కంపల్సరీ ఈ క్వశ్చన్ లో చతుర్భుజంలో కోణాలు కానీ ట్రయాంగిల్ లో కానీ రేషియో మీద కానీ ఇలా యాంగిల్స్ ఇచ్చి 3 యాంగిల్ ఇచ్చి 4th యాంగిల్ అడగడం. అదే ట్రయాంగిల్ అయితే 2 యాంగిల్స్ ఇచ్చి 3rd యాంగిల్. అదే రేషియో ఇస్తారు ఒక్కోసారి 1:2:3. ఇన్ ఏ ట్రయాంగిల్ 1:2:3 అయితే దాన్ని ఫైండ్ ద యాంగిల్స్ అని అంటారు. యాంగిల్స్ ఏంటి? లేదంటే ఒక్కోసారి అందులో స్మాలెస్ట్ యాంగిల్ ఏంటి, గ్రేటెస్ట్ యాంగిల్ ఏంటి. అలాగే త్రిభుజ క్వాడ్రిలేటరల్ లో కూడా అంతే. చతుర్భుజంలో 1:2:3:4 చతుర్భుజంలోని కోణాలు 1:2:3:4 ఉంటే అందులో చిన్న యాంగిల్ ఏంటి, ఒకసారి పెద్ద యాంగిల్ ఏంటి, లేదంటే ఒక్కోసారి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ యాంగిల్. ఇలాగా ఏ విధంగా అయినా క్వశ్చన్ అడగొచ్చమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సమాధి యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే 180 డిగ్రీలు. సమాధి యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజానికి 360 డిగ్రీలు. 3 యాంగిల్స్ ఇస్తే ఆ 360 నుంచి ఆ 3 యాంగిల్ అడిషన్ చేసి తీసివేయడం. ఒక కోణము తన సంపూర్ణ కోణముల 4 రెట్లు అయినా కోణము కొలత ఎంత? ఒక కోణము తన సంపూర్ణ కోణము, సంపూర్ణ అంటే ఎన్ని డిగ్రీలు? 180 డిగ్రీలు. ఒక కోణం మనం ఎక్స్ అనుకున్నాం. ఆ కోణముకు ఒక కోణములకు సంపూర్ణ కోణం 4 రెట్లు. ఈ కోణం ఎక్స్. దానికి సంపూర్ణ కోణం అంటే వాట్ ఈస్ ద సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద సంపూర్ణ కోణం అంటే సప్లిమెంటరీ యాంగిల్. వాట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 డిగ్రీస్ అన్నారు అనుకోండి. అంటే 180 - 50 చేస్తే వచ్చేదే క్వశ్చన్. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్
అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 degrees, దట్ ఈస్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్, అంటే సంపూరక కోణం. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకు తెలియదు ఒక యాంగిల్ ఎంతో ఎక్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఏ రాశాను నేను 50 ప్లేస్ లో ఇక్కడ ఎక్స్ రాశాను కాబట్టి 180 - 6 ఎక్స్, అది ఇంకొక యాంగిల్ అవుతుంది, అంటే 180 - x. అయితే ఇందులో క్వశ్చన్ చూడమ్మా, ఒక కోణము సంపూర్ణ కోణం కనుక 4 రెట్లు. ఈ సంపూర్ణ కోణం ఏంటి, ఇది 180 - x. దీనికి ఒక కోణం ఎన్ని రెట్లు ఉంటుంది, ఒక కోణం హౌ మెనీ డిగ్రీస్, ఒక కోణము, ఆ కోణము ఈజ్ ఈక్వల్ టు, ఒక కోణం అంటే x, ఈ కోణము ఈ సంపూర్ణ కోణం 4 రెట్లు, 4 రెట్లు అంటే 4. సో x ఈజ్ ఈక్వల్ టు 4 × 180, 4 0 0 0, 4 8 32, 3 2 4 1 4 + 3 720 మైనస్ 4 × x 4x. దీన్ని తీసుకొచ్చిండము x + 4x 5x ఈజ్ ఈక్వల్ టు 720. 5 డబుల్ క్యాన్సిల్ చేస్తారు, 5 1 5 22, 5 4 20, 5 4 20, ఇంకో 2 ఉంది, 5 4 20, 144. ఎక్కడ ఉంది చూడండి, ఇదే ఆన్సర్. అయినా కోణం కొలత ఎంత, 144 డిగ్రీలు ఉందా, 144 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్, 2x³ - 5x⁴ + 3x + 2 బహుపది యొక్క పరిమాణము. బహుపది యొక్క పరిమాణం అంటే ఏంటి అసలు, ఇది ఒక బహుపది అంటే పాలినామియల్. పాలినామియల్ ఎప్పుడు కూడా ఒకటి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. పాలినామియల్ యొక్క పవర్స్, వేరియబుల్ పవర్స్ ఎప్పుడు కూడా హోల్ నెంబర్స్ ఉండాలి, అంటే 0 నుంచి ఇన్ఫినిటీ నెంబర్స్ ఉండాలి. ఒక్కొక్కసారి x³ + 2x⁻ -1 కానీ ఇట్లా ఇచ్చారనుకోండి, ఇట్లా ఇచ్చినప్పుడు ఇది అసలు యాక్చువల్గా పాలినామియల్లే కాదు. అలాంటిది డిగ్రీ ఎంత అని అడిగితే నో డిగ్రీ అని చెప్పాలి మనం. ఇందులో ఎక్కడ అన్ని పవర్స్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1, ఈ కాన్స్టెంట్ పవర్ ఏమీ లేకపోతే కాన్స్టెంట్ డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ ఆల్వేజ్ 0. ఎందుకంటే 2 దీని 2ని 2 × x⁻0గా రాయొచ్చు. x⁻0 అంటే 1, అంటే 2 × 1 కదా, 2 × 1 2 × x⁻0 అని రాసుకోవచ్చు. అప్పుడు దీని డిగ్రీ ఏంటి, x పవర్ ఏముంది, ఇక్కడ 0 ఉంది, సో డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ 0 అవుతుంది. అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే దీని యొక్క పరిమాణం ఎంత అని. పరిమాణం అంటే ఇందులో హైయెస్ట్ పవర్ ఏది ఉంది, ఇందులో పెద్దది ఏంటి వేరియబుల్ పవర్, ఎక్కడ 3, ఇది 4, ఇది 1, ఇది 0 అనమాట, x⁻0గా వేసుకోవచ్చు మీరు. అప్పుడు ఇందులో ఏది హైయెస్ట్ పవర్, 4 హైయెస్ట్ పవర్, సో అదే ఆన్సర్. ఖచ్చితంగా ఫ్రాక్షన్ ఉండదు, కంపల్సరీగా చూసుకోండి, సింపుల్. 2:3 శాతంగా మార్చగా, దీన్ని శాతంలోకి మార్చమంటారు. శాతంలోకి మార్చమంటే ఏం చేయాలి మనం, 2/3 మార్చమంటే ఇంటూ 100% 89, 2 × 100 200/3, 200/3%. దట్స్ ఆల్. చూడండి ఈ క్వశ్చన్ నెక్స్ట్. తుషార్ ఒక కేకులో 5 భాగాలలో 3 భాగాలు తిన్నా. తుషారు ఒక కేకులో 5 భాగాలు ఉంటే అందులో 3 భాగాలు తినిన మిగిలిన యొక్క భాగం ఎంత? 5 భాగాలు ముందు 5 కింద వేసుకోండి సింపుల్ గా. అందులో ఎన్ని భాగాలు ఆయన తిన్నారు? 3 భాగాలు. ఇంకా మిగిలింది ఎంత అని అడిగారు. ఇది కొంచెం సింపుల్ లాజిక్ అమ్మా. మిగిలింది ఎంత అంటే దాంట్లోంచి సింపుల్ గా 5లోంచి 3 తీసేయండి. 5 - 3 బై మళ్ళీ ఇదే యాసిడ్ గా 5 - 3 ఎంత? 2/5. ఇది ఆన్సర్. వెరీ దట్ ఓకే, దట్ ఈస్ ఆన్సర్. ఓకే, మనకి ఈ 2018 పేపర్ లో క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం. ఇంకా నెక్స్ట్ కామెంట్ రూపంలో మీకు నిన్న చెప్పాను, మరొకసారి చెప్తున్నా. కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తే మీకు ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, ఏం మన క్వశ్చన్స్ మనం క్వశ్చన్ పేపర్లో డిస్కస్ చేద్దామా, లేదంటే కాన్సెప్ట్ చెప్పమంటారా, లేకపోతే ఏదైనా టాపిక్ ఏదైనా చెప్పమంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే అది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి షేర్ చేసి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.